మావోయిస్టుల సిద్ధాంతాలకు విసిగిపోయి పోలీసులకు లొంగిపోయిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. సంజు అతని భార్య సోని ఇద్దరూ కలిసి పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయారు. తాము మళ్లీ మావోయిస్టుల వైపు వెళ్లమని పేర్కొన్నారు. దీంతో వారిని అభినందించిన ఎస్పీ చెక్కులు అందజేశారు. rehabilitation policy Nupa Bhima alias Sanju, Chella Mandal, Kottagudem district, and A section commander of 2nd CRC CPI Maoist party, Mariu Athani Bharya Soni, ACM cadre 2nd CRC CPI Maoist party. They have surrendered before us in order to join the mainstream and lead a normal peaceful life. Nupa Bhima అనే అతను 2019లో చెర్లా ఏరియాలో పార్టీ మెంబర్గా జాయిన్ అయ్యాడు. తర్వాత 2nd CRC కమాండర్ అయిన సాగర్తో 3 years ఆయన పనిచేశారు. అతని భార్య సోని 2018లోనే షీ వెంట్ ఇన్ టు యూజీ అండ్ షీ హాజ్ వర్క్ ఫర్ 4 to 5 years ఇన్ 2nd CRCలో తను కూడా పనిచేసింది. సో వీళ్ళిద్దరూ మావోయిస్టు పార్టీలో జరుగుతున్న డిస్క్రిమినేషన్ కానీ అరాచకాలు, తర్వాత సెక్షువల్ హరాస్మెంట్ ఫీమేల్ క్యాడర్ పైన నడుస్తున్నది, దానికి తట్టుకోలేక మరియు గవర్నమెంట్ తీసుకుంటున్న డెవలప్మెంటల్ ఇనిషియేటివ్ దాంట్లో మోటివేట్ అయ్యి దే వాంట్ టు లీడ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్ అని ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీ నూపా భీమా అలియాస్ సంజు, చెల్లా మండల్, కొత్తగూడెం డిస్ట్రిక్ట్, మావోయిస్టుల సిద్ధాంతాలకు విసిగిపోయి పోలీసులకు లొంగిపోయిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. సంజు అతని భార్య సోని ఇద్దరూ కలిసి పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయారు. తాము మళ్లీ మావోయిస్టుల వైపు వెళ్లమని పేర్కొన్నారు. దీంతో వారిని అభినందించిన ఎస్పీ చెక్కులు అందజేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. ములుగు జిల్లాకు సంబంధించి ఇద్దరు మావోయిస్టు సానుభూతి పోలీసులకు లొంగిపోయినటువంటి చెర్ల మండలం బూర్గంపాడు గ్రామంలో కూలి పని చేసుకునేటువంటి నూపా భీమా అలియాస్ సంజు, భార్య మత్స్యకి ఊర్లో అలియాస్ సోనీలు 2018లో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వారితో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి నెలకొని దీంతో ఇంతకాలంగా పనిచేస్తున్నటువంటి పార్టీ సిద్ధాంతాలతోటి ఇచ్చిపోయి తాము జనజీవన కౌన్సిల్లోకి కలవాలనే ఉద్దేశంతో ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఓఎస్డి అశోక్ కుమార్ సమక్షంలో సాధారణ జీవితం గడపడానికి లొంగిపోయామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మావోయిస్టు విధ్వంసక చర్యల్లో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. దీనిపైన పలు రకాలైనటువంటి కేసులతో పాటుగా రివార్డు కూడా ఉంది అనేటువంటి విషయాన్ని అయితే ఎస్పీ పేర్కొన్నటువంటి పరిస్థితి. మావోయిస్టు సిద్ధాంతాలు నమ్మి ఎవరు మోసపోవద్దని ఎస్పీ సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు లొంగుపాటు ములుగు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. లొంగిపోయినటువంటి ఇద్దరికి కూడా పోలీసులు అందించేటువంటి ప్రోత్సాహకమైనటువంటి బహుమతిని కూడా వాళ్ళకి స్పెషల్ రూపంలో అందించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.